దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుని ధ్యానించేద్దాం. బెల్షాజరు అతని కుమారుడు ఒక నీవు ఈ సంగతంతయు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. కావున ఆయన ఎదుట నుండి ఈ అరిచేయి వచ్చి ఈ రాతను రాసిన శాసనం మీదనగా మెనే మెనే టెకిల్ ఉపాసి. పరలోకమందు ఆసీనుడు అయిన మా సృష్టికర్త అయిన మా ప్రభువా, ఈ నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు. గడిచిన 9 నెలలు మమ్మల్ని కాచి కాపాడి ఈ 10వ నెలలో ప్రభువా నీ సన్నిధిలో మేము కూడుకుని నీ వాక్యాన్ని ధ్యానించడానికి, నేను ఆరాధించడానికి మీరు చేసిన సహాయతను బట్టి వందనాలు స్తోత్రాలు. ప్రభువా, దీనులను నీ ప్రేమకు మేము అర్హులము కానప్పటికీ నీ కృప చేత మమ్మల్ని స్థిరపరిచినందుకు మీకు కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ వాక్యంలోని సత్యాన్ని మేము గ్రహించడానికి కృప చూపించి, నడిపించి, బలపరిచి, దీవించి, ఆశీర్వదించమని ఈ మనవులన్నీ వాక్యమై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. దేవుని నామానికి వందనాలు. ఈరోజు పాఠం ఏమిటంటే లెక్క చూసి ముగించాడు. లెక్క చూసి ముగించాడు. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం వినాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా మనం అందరం కూడా ఈ లోకంలో ప్రభువులకి ఇష్టలుగా జీవించాలి. ఎందుకు దేవునికి మనం ఇష్టలుగా జీవించాలంటే, ప్రభు మనలను పరిశోధించి పరిశీలన చేస్తున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా ప్రతిదాన్ని కూడా దేవుడు పరిశీలన చేస్తున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రభువు పరిశీలన చేసి పరిశోధిస్తే ఏం జరుగుతుంది, ఏమవుతుంది మన జీవితంలో అని ఆలోచన చేస్తే, ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆయన తీర్పు తీర్చే దేవుడిగా ఉన్నాడు. మన ప్రవర్తనను బట్టి ఆయన తీర్పు తీర్చే దేవుడిగా ఉన్నాడు. మనం ఏ క్రియ చేసినా ఆ క్రియను బట్టి దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి వచ్చిన తర్వాత ఆయన ధవళ సింహాసనం మీద న్యాయపీఠం మీద కూర్చుని తీర్పు తీరుస్తారు. ఇది తథ్యం. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకడలో జరిగే ఒక ముఖ్యమైన ఘట్టం. అప్పుడు ఆయన గొర్రెలను మేకలను వేరుపరుస్తాడు, న్యాయస్తులను అన్యాయస్తులను వేరుపరుస్తాడు. అలాగే దేవుని నమ్మిన వారిని నమ్మని వారిని ఆయన వేరుపరుస్తాడు. గురుగులను అలాగే గోధుమను వేరుపరిచి ఆయన తన యొక్క రాజ్యంలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉన్న వారిని స్థిరపరుస్తారు. అయితే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఒక చిక్కు ఉంది. ఆ చిక్కు ఏమిటంటే, దేవుని దృష్టికి మన ప్రవర్తన దుర్మార్గముగా కనిపించడం, మన ఆలోచనలు, మన క్రియలు దేవునికి ఇష్టంగా లేకుండా మనం జీవించినప్పుడు ఏమవుతుందంటే, రెండవ రాకడలో న్యాయపీఠం ఎదుట దేవుని యొక్క తీర్పుకు ముందే ఈ లోకంలో మనం దేవునికి ఇష్టలుగా,
అంటే విపరీతమైన ప్రవర్తన కలిగి మనుష్యులు దేవుడు సహించలేని విధముగా మనం జీవించినట్లయితే న్యాయపీఠానికి ముందే, అనగా మనం చనిపోయి లేదా ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకముందే ఈ లోకంలో ఏమవుతుందంటే ప్రభు మన లెక్క చూసి మనలను ముగించేస్తాడు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అంటే దేవుని న్యాయపీఠానికి వెళ్లకుండానే మన ప్రవర్తన విపరీతంగా ఉంటే దేవుడు ముందే మనకు లెక్క ముగించేసి ఈ లోకం నుంచి దేవుడు పంపించేసే అవకాశం ఉంది. లేఖనాల్లో రాయబడిన విషయం ఏమిటంటే దేవుడిచ్చిన ఆయుష్కు ముందే నిన్ను నీవు సరిచేసుకోకుండా దుర్మార్గంగా జీవించి ఎందుకు ఈ లోకాన్ని విడిచి ముందుగానే చనిపోతావని దేవుడు ఒక వాక్యంలో సెలవిచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు తీర్పు తీర్చే వరకు లేదా దేవుని యొక్క ప్రజలుగా మనం ఏం చేయాలంటే మన విపరీతమైన బుద్ధి దేవునికి కఠినముగా కనిపించకుండా మనం జాగ్రత్త పడాలి. అంటే మన ఉగ్రత పాత్ర నిండిపోకుండా ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే మన ప్రవర్తనను మనం సరిచేసుకుంటూ దేవుని యొక్క బోధలోను దేవుని యొక్క శిక్షలోను మనల్ని మనము అణుచుకుని మనల్ని మనం సరిచేసుకుని జీవించటానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ వచ్చిన సిక్కు ఏమిటంటే దేవుడు న్యాయవంతుడని తెలుసు, మన ప్రవర్తన విపరీతమైనప్పుడు మన లెక్క చూస్తాడని కూడా మనకు తెలుసు. అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే మన జీవితంలో ఉన్న అవిధేయతను తీసివేసుకోకుండా మనకు జరిగిన నష్టాన్ని ఎరిగి ఉండి కూడా దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించడం అనేది చాలా కష్టంలో నష్టంలో మనల్ని పడవేస్తుంది. మన జీవితంలో నష్టం ఏం జరిగిందో తెలుసు, మనం చేసిన క్రియను బట్టి మనం ఎలాగా శిక్ష పొందేమో తెలుసు, ఎలాంటి పరిస్థితుల్లో మనం నడిపింపబడ్డామో కూడా మనకు తెలుసు, దేవుని యొక్క ఉగ్రత మనం ఎంతో అనుభవించామో కూడా మనకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా పదే 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 దేవునికి విరోధముగా మన ఉగ్రత పాత్ర నిండిపోయే విధముగా మనం ప్రవర్తించినట్లయితే దేవుడిచ్చిన ఆయుష్కి ముందే మన లెక్క దేవుడు సరిచేస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి. చాలా దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క లేఖనాలను మనం పరిశీలన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు భయం రావాలి. జీవితం గురించిన క్రమశిక్షణ, ప్రభువుల గురించిన ఆలోచన, శిక్షణ గురించిన ఆలోచన, మన జీవితాన్ని చక్కబెట్టుకుంటానికి కావలసిన ఆ స్థితి గురించి మనం ఏం చేయాలంటే పదే పదే లేఖనాల్లో నుంచి మనము నేర్చుకోవాలి. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, బెల్షాజర్. ఈ బెల్షాజర్ రాజు నెబుకద్నెజరు యొక్క కుమారుడు. నెబుకద్నెజరు తప్పు చేశాడు. నెబుకద్నెజరు తప్పు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే నెబుకద్నెజరుని శిక్షించాడు. దేవుని యొక్క విధికి అనుగుణంగా నడుచుకోకుండా ఉన్నప్పుడు నెబుకద్నెజరు రాజైన నెబుకద్నెజరు యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే మరి ఒక పశువులాగా మారిపోయి అరణ్యంలోనికి వెళ్ళిపోయి పశువు ఎలాగైతే గడ్డి తింటుందో అలాంటి గడ్డి తినే పరిస్థితిలోనికి నెబుకద్నెజరు వెళ్ళిపోయాడు. దేవునికి విరోధంగా జీవించినందుకు, దేవుని యొక్క మాటలను లెక్క చేయనందుకు, దేవుని క్రమశిక్షణలో నడిపించుకోలేనందుకు నెబుకద్నెజరు యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే మృగము లాంటి పరిస్థితి అయిపోయింది. ఆకాశపు మంచు అతని దేహం మీద కురిసినప్పుడు పశువు వలె గడ్డి మేసాడట. అలాగే అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివి ఆయనను. అంటే మనిషి యొక్క పరిస్థితి అంతా కూడా మారిపోయి మృగంలాగా అయిపోయాడు. తన తల వెంట్రుకలు పక్షి తల వెంట్రుకల్లాగా అయిపోయినాయి, గోళ్ళన్నీ పక్షి గోళ్ళలాగా అయిపోయి అరణ్యంలో మంచులో ఒక రాజు పశువులాగా గడ్డి తినే పరిస్థితిలోనికి నడిపించబడ్డాడు. ఈ విషయాలన్నీ కూడా తన కుమారుడైన బెల్షాజర్కి తెలుసు. అయితే బెల్షాజర్ ఏం చేశాడంటే ఒకనొక రోజున
తన అధిపతులందరితో కలిసి 1000 మంది అధికారులతో కలిసి ఒక విందు చేసుకున్నాడు. ఆ విందులో ఏం చేశారంటే వీరందరూ కూడా ద్రాక్షారసాన్ని తాగారు. ద్రాక్షారసం తాగుతూ వరకు పర్వాలేదు. అసలు ఒక రాజుగా 1000 మందిని తీసుకుని వచ్చి దేశంలో ఉన్న ప్రజల యొక్క ధనాన్ని దుర్వినియోగం చేయకూడదు. అసలు ఏ విధమైన కారణం లేకుండా 1000 మంది అధికారులను తీసుకొచ్చి వారికి విందు చేయకూడదు. విందు చేయటం ఒక తప్పు అయితే ఆ విందులో ద్రాక్షారసాన్ని సేవించటం ఒక తప్పు. ఎందుకంటే నెబుకద్నెజరు మరి 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే కాగా నేను ఒక శాస్త్రమును నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుని కాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనుల్లో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాషలో మాట్లాడే వారిలో కానీ షడ్రకు మేషకు అబేద్నెగో అనే వారి దేవుని ఎవడు దూషించినో వాడు తుత్తునీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండునను. అంతటి నుండి రాజు షడ్రకు మేషకు అబేద్నెగో అనే వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. దేవుని యొక్క మహిమను నెబుకద్నెజరు చూశాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో పడవేసినప్పుడు అగ్నిగుండంలో వారితో పాటు ఉండి షడ్రకు మేషకులను ఆయన సంరక్షించిన దేవుడిగా ఉన్నాడు. ఈ విషయం అంతా కూడా నెబుకద్నెజరుకు తెలుసు. కాబట్టి నెబుకద్నెజరు ఏం చేశాడంటే మరి షడ్రకు మేషకు అబేద్నెగోలు సేవించుచున్న దేవుని తప్ప ఎవరిని సేవించడానికి వీలు లేదు. ఆయనకి వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తించారో వారి ఇల్లంతా కూడా పెంటకుప్పగా అయిపోతుందని ఒక శాసనాన్ని పెట్టాడు. ఈ విషయాలన్నీ తన కుమారుడైన బెల్షాజరుకు తెలుసు. అంటే దేవుని యొక్క మార్గంలో నడుచుకునేదానికి తన తండ్రి అయిన నెబుకద్నెజరే ఒక శాసనాన్ని పెట్టాడు. అయితే వీరేం చేశారంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి 1000 మంది మరి రాజులకు గొప్ప విందు చేయించి వారు ఏం చేశారంటే ద్రాక్షారసాన్ని తాగారు. చాలా విషయాలు ఉన్నవి. 7 తలంపులు నేను రాశాను మీకు ఉపయుక్తంగా ఉండేదానికి. మొట్టమొదటిగా వారు ఏం చేశారంటే దేవుడిచ్చిన ఆ యొక్క ఆస్తి ఏదైతుందో లేదా దేవుడిచ్చిన రాజ్యం ఏదైతుందో దేవుడిచ్చిన అధికారం ఏదైతే ఉందో దేవుడిచ్చిన ధనం ఏదైతే ఉందో దానిని దుర్వినియోగం చేసినట్లుగా బెల్షాజర్ని మనం గమనిస్తూ ఉన్నాం. క్రైస్తవులమైన మనం కూడా మన దగ్గర ధనం ఏముందని అనుకుంటా ఉంటాం, దేవుడు మనకి ఏమి ఇచ్చాడులే అని అనుకుంటా ఉంటాం. కానీ దేవుడిచ్చిన ప్రతి దాన్ని కూడా మనం ఏం చేయాలంటే దుర్వినియోగం చేసుకోకుండా మన అవసరం మెట్టకు దాన్ని ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుడు ప్రతిదాన్ని లెక్క కడతాడు. ఆయన నీకు ఇచ్చిన ధనాన్ని లెక్క కడతాడు, మీకు ఇచ్చిన ఆయుష్ను లెక్క కడతాడు, మీకు ఇచ్చిన పిల్లలను లెక్క కడతాడు, మీకు ఇచ్చిన సమయాన్ని లెక్క కడతాడు. ప్రతి దాన్ని కూడా లెక్కలో ప్రభువు తూచే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏదైతే ఇచ్చాడో దాని విషయంలో మనము చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన స్థితి ఉంది. ఇక్కడ రాజు ఏం చేశాడంటే 1000 మందికి గొప్ప విందు చేయించాడు, మామూలు విందు కాదు. అంటే ప్రజాధనాన్ని అంతటినీ కూడా దుర్వినియోగం చేశాడు. ఆ తర్వాత ద్రాక్షారసం తాగాడు. ఇక్కడ వరకు పర్వాలేదు కొద్ది వరకు. అయితే ఏం చేశాడంటే బెల్షాజరు ద్రాక్షారసం తాగుతుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి తాగునట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముకు ఆలయంలో నుండి తీసుకుని ఉన్న సువర్ణోపకరణలను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగిరి. ఇది చాలా కఠినమైన స్థితి. మనుషులుగా మనం ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజు ద్రాక్షారసం తాగటం ఒక తప్పు అయితే ఈ ద్రాక్షారసం తాగేటప్పుడు ఏం చేయాలి? తనకున్న పాత్రలతో తాగితే పర్వాలేదు. కానీ తన తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయంలోని దేవాలయ ఉపకరణములు అనగా దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములు
దేవుని సేవలో, ప్రత్యక్ష గుడారంలో, దేవుని యొక్క దేవాలయంలో దేవునికి ఆరాధన చేసే ఉపకరణాలు, బంగారపు పాత్రలన్నీ కూడా తెచ్చి ఏం చేశాడంటే నెబుకద్నెజరు యొక్క ఆస్థానంలో పెట్టాడు. ఈ బెల్షాజర్ ఏం చేశాడంటే అవి దేవుని ప్రతిష్ఠితమైన పాత్రలని తెలుసు, అవి యెరూషలేములోని పాత్రలని తెలుసు, దేవుని యొక్క సేవకు ఉపయోగించాలని కూడా తెలుసు. అయినప్పటికీ ఏం చేశాడంటే అన్య రాజులకు, అనగా దేవుని ఎరగని ప్రజలకు అతను ఏం చేశాడంటే దేవుని యొక్క ప్రతిష్ఠితమైన ఉపకరణాలను వాడి దాంట్లో ఏం చేశాడంటే ద్రాక్షారసాన్ని పోసి వీళ్ళందరూ కూడా, ఈ అన్య రాజులందరూ కూడా 1000 మంది రాణులు, అలాగే రాజుకున్న ఉపపత్నులు, ఉప్పుడిగత్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కలిసి ప్రతిష్ఠితమైన దేవుని దేవాలయంలోని పాత్రలను అపవిత్రం చేశారు. ఇది ఎంత దారుణమో ఆలోచన చేయాలి. అయితే క్రైస్తవులుగా మనం ఇక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి. యెరూషలేము దేవాలయంలోని నిర్జీవమైన పాత్రలవి, ప్రతిష్ఠితమైన పాత్రలే కానీ అవి జీవము లేనివి. జీవము లేని ప్రతిష్ఠితమైన పాత్రలను బెల్షాజరు ఉపయోగించినందుకు దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. మరి సజీవమైన రాళ్లగా చెక్కబడిన దేవుని మందిరంలో సజీవమైన రాళ్లము, ప్రతిష్ఠింపబడిన పాత్రలుగా ఉన్న మనము మన శరీర భాగాలను ఏ ఏ విషయాలకి మనం ఉపయోగిస్తా ఉన్నాం? దేవాలయంలో ప్రతిష్ఠితమైన నిర్జీవమైన పాత్రలను ఉపయోగించడమే పరమ పాపం అయితే, సజీవమైన దేవుని పాత్రలుగా ఉన్న మనము మన శరీర భాగాలను దేనికి ఉపయోగిస్తా ఉన్నాం? మన కళ్ళను ఎలాగ ఉపయోగిస్తా ఉన్నాం? మన కాళ్ళను ఎలాగ ఉపయోగిస్తా ఉన్నాం? మన చేతులను ఎలాగ ఉపయోగిస్తున్నాం? ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి. ఎందుకంటే మనమందరం ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకుని దేవుని కుమారులుగా అయ్యాం, ఆయన పాత్రలుగా అయ్యాం, ఆయన కొరకు ప్రతిష్ఠింపబడిన వ్యక్తులుగా మనం ఉన్నాం. దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వ్యక్తులుగా మన శరీర అవయవాలను దేవుని సేవకు ఉపయోగించాలి, దేవునికి ఉపయుక్తంగా మనం ఉపయోగించాలి. అలా కాకుండా మన శరీర అవయవాలను దుర్నీతికి సాధనములుగా ఉపయోగిస్తే దేవుని యొక్క ఉగ్రత మన జీవితంలో వచ్చేస్తుంది. దేవుడు ఏం చేస్తాడంటే మన శరీర భాగాలను దేవునికి విరోధముగా, దేవుని చిత్తానికి విరోధముగా మన ప్రవర్తన విపరీతంగా ఉన్నట్లయితే ఏమవుతుందంటే దేవుడు మన లెక్కను ముగించే పరిస్థితిలోనికి మనము నడిపించబడ్డామని ఆలోచన చేయాలి. ఇది రెండవ తప్పు. మూడవ తప్పు ఏం చేశాడంటే వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము తాగుచుండగా. మూడవ తప్పు, తండ్రి ఏం చేశాడు? ఇదిగో మన రాజ్యంలో ఎన్ని సంస్థానాలు అవుతున్నావో ప్రతి వారు కూడా షడ్రకు, మేషక్కు, అబ్దెనగోలు దేవుణ్ణే మీరు ఆరాధించాలి. ఆ దేవుని తప్ప ఏ దేవుణ్ణి ఆరాధించడానికి వీలు లేదు. ఒకవేళ మీరు అలాగా ఆరాధించినట్లయితే మీ ఇల్లు పెంట ఇల్లు అయిపోద్దని తన తండ్రి అయిన నెబుకద్నెజరు ఒక శాసనాన్ని చేశాడు. ఆ శాసనాన్ని దేశంలో ఉన్న ప్రతి వారు పాటించాలి. వారికంటే ముందుగా తన కుమారుడైన బెల్షాజరు కూడా పాటించాలి. మనం ఏం చేస్తా ఉన్నాం ఆలోచన చేయాలి. దేవుడిచ్చిన సాధనాలను ఎలా ఉపయోగిస్తా ఉన్నాం? సర్వాధిపతి అయిన దేవుణ్ణి నమ్ముకున్న మనము, ప్రభువుగా అంగీకరించిన మనము దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా దేనికైనా మనం మొదటి స్థానం ఇచ్చేవారిగా కనబడుతున్నామా? దేవునితో నిబంధన చేసుకున్న ప్రజలుగా, ప్రభువా నీవు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదు, నీవే సృష్టికర్తవు, నీవే నన్ను పోషించేవాడు, నీవే నా సమస్తానికి సరిపోయిన దేవుడు అని నమ్ముకుని విశ్వసించిన మనము మన కఠిన పరిస్థితుల్లో, లేదా మనకు సమృద్ధి ఎక్కువైపోయినప్పుడు, మనకి భోగం ఎక్కువైపోయినప్పుడు మనము ప్రభువును మర్చిపోయి వేరే విషయాల్లో, అనగా విగ్రహారాధన, అంటే దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వకుండా వేరే విషయాలకి మనం మొదటి స్థానం ఇస్తున్నామా ఆలోచన చేయాలి. ఇతను ఏం చేశాడంటే తన తండ్రి యొక్క శాసనాన్ని మరి లెక్క చేయకుండా అతిక్రమించి
అక్కడున్న ఇత్తడి, వెండి, ఇనుము, కర్ర అని వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము సేవించారు. అంటే దేవుని యొక్క పవిత్రమైన ఉపకరణాలను దేవునికి ఆరాధన చేయటానికి ఉపయోగించాలి. కానీ వీరేం చేశారంటే అందులో ద్రాక్షారసం పోసుకుని చెక్కతో, ఇనుముతో, ఇత్తడితో చేయబడిన ఆ దేవతల యొక్క ప్రతిమలకు వీరేం చేశారంటే దేవుని ఉపకరణాలతో ఆరాధన చేశారు. వారి యొక్క ఉపకరణాలతో ఆరాధన చేసినది వేరే సంగతి. కానీ దేవుని యొక్క ఉపకరణాలతో దెయ్యానికి వారు ఏం చేశారు? ఆరాధన చేశారు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకునండి, మీ శరీరాలతో దేవునికి సజీవ యాగముగా మీ శరీరాలను సమర్పించి ఆయనను స్తుతించి ఆరాధించే వారిగా ఉండాలి. అలా కాకుండా మనము మన క్రియల చేత విగ్రహారాధన చేసేవారి, అనగా దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా దేనికైనా ప్రాముఖ్యత ఇచ్చేవారిగా ఉంటే మన జీవితంలో దేవుడు లెక్క ముగించే స్థితిలోనికి మనము వెళ్ళిపోతాం. అంటే భక్తిహీనత అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండటానికి వీలు లేదు. దేవునికి తప్ప వేరే వారికి ఏమాత్రం కూడా మనము అవకాశం ఇచ్చేవారిగా ఉండకూడదు. దేవుడు చూశాడు. దేవుడు చూసిన తర్వాత ఏం చేశాడంటే స్వప్నంలో ఏం చేశాడు? ఒక రాతను చూపించాడు. మనం 5వ వచనంలో మనం చూసినట్లయితే ఆ గడియలో మానవ హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాత రాయిచున్నట్లు ఉండెను. రాజు ఆ హస్తము రాయిచుండగా అతని ముఖము వికారమయ్యను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుమ కీళ్ళ వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకుని చుండెను. రాజు గారడి విజయ వారిని కల్దీలను జ్యోతిష్యులను పిలవనప్పుడని ఆతురముగా ఆజ్ఞించి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనేను, ఈ రాతను చదివి దీని భావమును నాకు చెప్పు తెలియజేయవాడెవడో వాడు ఊదా రంగు వస్త్రములు కట్టుకుని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరించిన వాడై రాజ్యములో 3వ అధిపతిగా ఏలునన్నాడు. దేవుడు వెంటనే ఒక దర్శనాన్ని చూపించాడు. దర్శనాన్ని చూపించేవరే నాయన, నువ్వు తప్పు చేసావు కాబట్టి ఒక మాట రాశాడు అక్కడ. ఆ మాట రాసేటప్పటికి ఆ మాట ఏంటో అర్థం కాలేదు. ఆ మాటను చూసేటప్పటికి తనకు వణుకు వచ్చేసింది. కాళ్ళు చేతులు అన్నీ కూడా వదులైపోయినాయి. మోకాళ్ళన్నీ గడగడ గడగడ వణికిపోయారు. దేవుని బిడ్డలారా, మనం కూడా ఎప్పుడైనా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసాం అనుకోండి, మన పరిస్థితి కూడా ఎలా ఉంది? దేవునికి విరుద్ధంగా దేవుడు చెప్పినట్లు చేయకుండా ఆయనకి వ్యతిరేకంగా మనం జీవించినట్లయితే దేవుని యొక్క ఒక సూచిక మొట్టమొదటిగా మనకు ప్రభు ప్రవేశపెడతా ఉంటాడు. ఒక్కొక్కసారి సాతాను ప్రవేశపెడతా ఉంటాడు. ఒక్కొక్కసారి దేవుడు మనకు సరిదిద్దుకునేదానికి ఒక సూచన ఇస్తాడు. హస్తపు వేళ్ళు వచ్చినాయి, దాన్ని చూసేటప్పటికి, ఆ రైటింగ్ చూసేటప్పటికి, అందులో ఉన్న ఆ లిపిని చూసేటప్పటికి మన వాడికి భయం వచ్చేసింది. భయం వచ్చేసినప్పుడు వెంటనే అక్కడ ఉన్న శకునిగాండ్రులు ఎవరైతే సోది చెప్తారో, జ్యోతిష్యులు ఎవరైతే ఉన్నారో, గారడి విద్య గలవారు ఎవరున్నారో వీరందరినీ పిలిచి, రే నాయన, దేవుడు ఒక రాత రాశాడు గోడ మీద, దీని అర్థం నాకు తెలియటం లేదు, ఏంటో చెప్పండి. ఒకవేళ చెప్పిన వాడికి నేనేం చేస్తానంటే రాజ్యంలో 3వ అధికారిగా ఊదా రంగు వస్త్రాలు ధరింపజేసి రాజ్యంలో 3వ అధికారిగా నేను వాడిని చేస్తానన్నప్పుడు వారందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఏమాత్రం కూడా వారికి తెలియలేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన భాష ఏదైతే ఉందో, దేవుడిచ్చిన దర్శనం ఏదైతే ఉందో అది దేవుని యొక్క భక్తులకే కానీ దేవుని తెలియని అంజులకి ఎవరికి కూడా దేవుని సంగతులు బోధపడవు. మనకి ఏదైనా సహాయం కావాలనుకోండి, దేవుని యొక్క దాసుల దగ్గరికి, మన తోటి విశ్వాసుల దగ్గరికి వచ్చి మనకి ఏదైనా దేవుడు కలవరం పెడితే దాని విషయమై మనం అందరం ఏం చేయాలి? కూడికిని ప్రార్థన చేయాలి. అంతేగాని దేవుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన తాయిత్తులు అలా ఉంటాయి కదా, దేవుడికి విరోధమైన విషయాలు. ఆడి దగ్గరికి వెళ్తాం, వీడి దగ్గరికి వెళ్తాం, పశువు రాయితో నిమ్మకాయలు కట్టడం, వాడికి డబ్బులు ఇవ్వటం ఏమీ ఉండదు. మనం వచ్చారు కదా, ఒక ఆయన చెప్పాడు,
ఎవడ జ్ఞానాన్ని బట్టి వాడు ఏం చేస్తాడు, ఏమీ లేదమ్మా గాలి వచ్చింది, కొద్దిగా కొబ్బరికాయలు అవి కట్టి ఇలాగా ఇలా దిప్పు తీసి మరి నిమ్మకాయలు ఆ రోడ్డు మీద వేసేస్తాడు, ఎవరికో పోద్ది దోషం, వాడు చచ్చిపోతాడు, మీ అబ్బాయి బతుకుతాడు అని. ఇది వాడు చెప్పే న్యాయం కదా. ఆయన చెప్పినట్టు లాస్ట్లో ఏం చేస్తాడంటే 1116 లేవండి. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా కలవరమైన విషయం దేవుడు మన హృదయంలో ఉంచినప్పుడు మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మన దాసులు, మన దేవుని దాసులు ఎవరైతే ఉన్నారో వారికి తెలియపరచాలి. అయ్యగారు నాకు ఇలాంటి కలవరం వచ్చిందండి, నా కుటుంబంలో ఇలాంటి పరిస్థితి వచ్చిందండి, కాబట్టి దీని విషయమై నేను ఏం చేయాలి? మన సహోదరులకి వెళ్ళాలి. సహోదరుల దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు రాత్రిలో వచ్చిందమ్మా, ఇలా జరిగిన దాన్ని బట్టి నాకు కలవరం వచ్చింది, దేవుని చిత్తం ఏంటో నాకు తెలియదు, కొద్దిగా భయంగా ఉంది, కాబట్టి నాతో కలిసి మీరు అందరూ ప్రార్థన చేయాలని మన సంఘ సహవాసులందరినీ కూడగట్టుకుని మన కలవర విషయమై మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేగాని ఈ లోకం వైపు పరిగెట్టడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. ఎందుకంటే దేవుని సంగతులు దేవుని బిడ్డలకే తెలుస్తాయి, కానీ ఈ లోక సంబంధులకు దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క మర్మము, దేవుని యొక్క దర్శనము ఏమాత్రం కూడా తెలియదు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. వాళ్ళందరినీ పిలిచాడు, ఎవరికి తెలుస్తుందండి? ఎవరికి పిలిచినా ఆ దర్శనం యొక్క దేవుని యొక్క రాత ఎవరికి అర్థం కాలేదు. అప్పుడు రాణి వచ్చింది. రాణి వచ్చి, ఎందుకయ్యా నువ్వు కలవరపడతావు, ఎందుకయ్యా నీకు దిగులు పడతావు, ఇదిగో నీ తండ్రి అయిన నెబుకద్నెజరు దగ్గర సర్వజ్ఞానం కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవునితో సంబంధం కలిగి బుద్ధి తెలివి సమస్త జ్ఞానము దైవ జ్ఞానం అంతా కలిగిన బెల్తెషాజరు అనే ఒక దానియేలు ఉన్నాడు. అతని మర్మములను దేవుని యొక్క చిత్తాన్ని నీకు చెప్పగలడు. అతను శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, దేవుని యొక్క మర్మాలను బయలుపరిచి కఠినమైన ప్రశ్నలకు జవాబు ఇవ్వగల దేవుని జ్ఞానం దానియేలు అనే బెల్తెషాజరు దగ్గర ఉంది. కాబట్టి ఆ బెల్తెషాజరుని పిలిపించాను. శకునగాండ్ల వల్ల ఏమి పని అవుదాయా? జ్యోతిష్కుల వల్ల ఏమి పని అవదు. కాబట్టి గారడి విద్య కలిగిన వారు వల్ల ఏమి పని అవదు. కానీ దేవుని జ్ఞానం కలిగిన దానియేలును రప్పించినప్పుడు వెంటనే ఏమైందంటే దానియేలుని పిలిచారు. దానియేలు పిలిచిన తర్వాత దానియేలుని బెల్తెషాజరు పొగిడాడు. అయ్యా, నీవు చెరలో నుంచి తీసుకుని పడ్డావు, కానీ నువ్వు జ్ఞానవంతుడవు, దేవుని యొక్క జ్ఞానం నీలో ఉంది. ఈ రాత చదివి దాని యొక్క భావాన్ని గనక నాకు చెప్పినట్లయితే రాజ్యంలో 3వ అధికారిగా నిన్ను చేస్తానని వెంటనే ఏం చేశాడంటే దానియేలును బ్రతిమాలినప్పుడు దానియేలు అంటా ఉంటాడు, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా నిమ్ము. అయితే నేను ఈ రాతను చదివి దాని భావమును రాజునకు తెలియచెప్పేదను. రాజా చిత్తగించుము, మహోన్నతుడకు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి అయిన నెబుకద్నెజరుకి ఇచ్చాను. దేవుడు అతనికి ఇట్టి మహర్దశని ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరినో వారిని చంపాను, ఎవరిని రక్షింపగోరినో వారిని రక్షించను, ఎవరిని హెచ్చింపగోరినో వారిని హెచ్చించను, ఎవరిని పడవేయగోరినో వారిని పడవేసను. కాబట్టి సకల రాష్ట్రములను, జనులను, ఆయా భాషను మాట్లాడువారును అతనికి భయపడచ్చు, అతని ఎదుట వణుకుచుండు చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క నీతిని గురించి, దేవుని యొక్క సత్యము గురించి, దేవుని యొక్క బల ప్రభావం గురించి బెల్తెషాజరుకి తెలిసినా కానీ పాపం చేశాడు. కాబట్టి మరొక్కసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అయ్యా, మీ తండ్రి ఉన్నాడు చూసారా, నెబుకద్నెజరు మంచి రాజ్యాన్ని స్థాపించాడు, మహర్దశలో ఉన్నాడు. ఎవరిని కొట్టాలంటే వారిని కొట్టేవాడు, ఎవరిని పడదోయాలంటే వారిని పడదోసేవాడు, ఎవరిని రక్షింపాలంటే వారిని రక్షించేవాడు. ఇవన్నీ కూడా ఎవరి వల్ల వచ్చినాయి? దేవాది దేవుడైనా, మా దేవుడైనా, మహోన్నతుడైన యెహోవా దేవుని వల్ల ఇవన్నీ పొందుకున్నాడు. కానీ నువ్వేం చేసావంటే ఇవన్నీ కూడా నువ్వేమీ లెక్క చేయలేదు, నీ తండ్రి కూడా లెక్క చేయలేదు. దేవుడు అంత అధికారం ఇచ్చినప్పటికీ, దేవుడు అంత మరి సమృద్ధిని ఇచ్చినప్పటికీ కూడా నీ తండ్రి కూడా లెక్క చేయకుండా మనసులో అతిశయించి బలత్కారం చేయటకు అతని హృదయము కఠినం చేసుకునిగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టింది. ఇదిగో నీవు మర్చిపోయావు, దేవుడిచ్చిన సమృద్ధిని నీ తండ్రి మర్చిపోయాడు, అతిశయపడ్డాడు, గర్వపడి ఏం చేశాడంటే దేవునికి వ్యతిరేకంగా తన హృదయాన్ని కఠినం చేసేసుకున్నాడు. కాబట్టి అతని రాజ్యం అతని అంతా తీసివేయబడింది, అతని ఘనత కూడా పోగొట్టబడింది. అప్పుడు అతను మానవుల యొద్ద నుండి తరమబడి
పశువుల వంటి మనసు గలవాడైను మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యమును ఏలుచు ఎవరిని స్థాపింపకోరినో వారిని స్థాపించునని అతడు తెలుసుకునే వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువు వలె గడ్డి మేయచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడు ఆయన. మరలా రీకాల్ చేస్తాం. ఇదిగో బుద్ధి వచ్చే వరకు, నీ తండ్రికి బుద్ధి వచ్చే వరకు, నీ తండ్రి రాజ్యం మరలా నీ తండ్రికి వచ్చే వరకు కూడా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుడే సమస్తాన్ని చేయగలడని, దేవుని కృప లేకపోతే మన రాజ్యం నిలవదని, దేవుని యొక్క కట్టడిలో మనం నడుచుకోకపోతే మన స్థితి ఎప్పటికీ కూడా ఉండదని తెలుసుకోవాలని ఏం చేశాడంటే నీ తండ్రికి బుద్ధి చెప్పాడు. కానీ నీవైతే దాన్ని ఏమాత్రం కూడా నీవు పట్టించుకోలేదని మరొక్కసారి ఏం చేశాడంటే బెల్తెషాజరుకి తన తండ్రి యొక్క స్థితిని జ్ఞాపకం చేశాడు. తన తండ్రి ఏ స్థితిలో పడిపోయాడో జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి ఏం చేశాడు? మొట్టమొదటిగా చూసినట్లయితే అగ్నిగుండంలో వారు రక్షింపబడిన తర్వాత అలాంటి దేవుడు ఎవరు లేరు కాబట్టి సకల రాష్ట్రాలు, సకల జనాలు కూడా ఆ దేవుణ్ణే పూజించాలని చెప్పినోడు ఏం చేశాడు? మరలా కొన్నాళ్ళకి ఏం చేశాడంటే బుద్ధి గడ్డి తిని దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకోకుండా తన మనస్సును కఠినం చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే మన బుద్ధి గడ్డి తింటే నిజంగా మనం గడ్డి తినే పరిస్థితిలోనికి నెబుకద్నెజరుని అడవిలోకి పంపాడు. పశువుల మధ్య, గాడిదల మధ్య పశువులు మేసే ఆ మేతను మేసేదానికి నెబుకద్నెజరుని అరణ్యంలోనికి పంపించాడు. కాబట్టి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనం ఏదైనా కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు, మన జీవితంలో ఏదైనా నష్టం వచ్చినప్పుడు ఆ నష్టం నుంచి మనం తేరుకున్న తర్వాత మరలా దేవునికి విరోధమైన పనులు చేయకుండా మనలను మనం ఏం చేయాలంటే కంట్రోల్ చేసుకోవాలి, మనలను మనము అణుచుకోవాలి. ఒకవేళ మన బుద్ధి కనుక గడ్డి తింటే నెబుకద్నెజరులాగా మనము కూడా పశువుల గడ్డి తినే పరిస్థితిలోనికి మనము నడిపించబడతాం. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చేదానికి దేవుడు ఏం చేశాడంటే పందుల దగ్గరికి మళ్ళించి ఆ పందులు తినే పొట్టులు తినేదానికి అనుమతి ఇచ్చారు. దేవుని బిడ్డలారు. కాబట్టి దేవుడిచ్చిన ఆ సమృద్ధి ఏదైతే ఉందో, దేవుడిచ్చిన ప్రేమ ఏదైతే ఉందో దాన్ని మరిచిపోకుండా మనం ఏం చేయాలంటే దేవుడు మనలను స్థిరపరిచిన విషయంలో దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన యొక్క ఆజ్ఞల చొప్పున మనము నడుచుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఈ విషయాలన్నీ కూడా బెల్తెషాజరుకి చెప్పి బెల్తెషాజరుతో అన్నాడు, అతని కుమారుడు వగు నీవు ఈ సంగతంతా ఎరిగియుండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్తులను దేవుని ఆలయ సంబంధము ఉపకరణములతో ద్రాక్షారసం పోసి తాగవల్లని వాటిని తెచ్చి ఉంచుకుని వాటిలో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత కాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. రివీల్ చేశాడు, బుద్ధి చెప్పేశాడు. దేవుడు నీకు ఎందుకు శిక్షణ ఇస్తున్నాడో, దేవుని యొక్క ఉగ్రతకు నువ్వు ఎందుకు వెళ్ళిపోయావో ఈ విషయాన్నంతటినీ కూడా ఒకసారి మరలా చెప్తా ఉన్నాడు. ఇదిగో నువ్వు చేసిన పని, దేవునికి ప్రతిష్ఠితమైన ఆ ఉపకరణాలలో నీవు ద్రాక్షరసం చేయించావు. ద్రాక్షరసం చేయటమే కాదు కానీ ఆ ఉపకరణాలతో దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించవలసిన స్థానంలో నీవు రాయితోటు, చెక్కతోటు, వెండితోటు, బంగారుతోటు చేసిన ఆ మాటరాని లేదా చూడనైని, జ్ఞానము లేని ఆ నిర్జీవమైన ఆ ప్రతిమలకు నువ్వేం చేసావంటే ప్రతిష్ఠితమైన దేవుని యొక్క పాత్రలతో నీవు ఆరాధన చేసావు. కాబట్టి దేవుని యొక్క తీర్పు నీకు వచ్చేసింది. నీవేమాత్రం కూడా ఆలోచన చేయలేదు. నీ ప్రాణమును నీ సకల మార్గమును ఏ దేవుని వశమునున్నావో ఆయనను నీవు ఘనపరచలేదు. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. మనం ఏ పని చేసినా, దేవునికి విరుద్ధంగా ఏ పని చేసినా
మనకు జ్ఞాపకం రావాల్సింది ఏమిటంటే, మనం చేసే పని దేవుని నామాన్ని ఘనపరుస్తుందా లేదా, దేవునికి మహిమ తెస్తుందా లేదా. మన ప్రాణానికి సృష్టికర్త అయిన దేవుడు, మన మార్గాలను స్థిరపరిచే దేవుడు, మన జీవితం అంతా కూడా ఆయన వశంలో ఉందని ఎరిగి ఆయనకు వ్యతిరేకమైన ఏ పని చేయటానికి వీలు లేదు. ఇక్కడ ఏం చేశాడంటే, గర్వంతో మన వాడు ఏం చేశాడంటే, దేవుని యొక్క ప్రతిష్ఠితమైన పాత్రలను తీసుకుని దేవుణ్ణి ఆరాధించకుండా ఆ నిర్జీవమైన చూడలేని ఆ చెక్క బొమ్మలకు ప్రతిష్ఠితమైన విషయాలతో ఆరాధన చేసినట్లుగా చూస్తాం. ఇదంతా ఏమిటంటే గర్వానికి సూచన. దేవుడు ఏం చేస్తాడులే, దేవునికి మనం ఏమి చేసినా ఆయన ఊరుకుంటాడు కదా, ఆయన కృపా సంపత్తి కలవాడు కదా, కరుణామయుడు కదా, దయామయుడు కదా, మనం ఏమి చేసినా ఆయన ఊరుకుంటాడని దేవుడు క్షమించే కొలది మనం పాపం చేస్తా గర్వంతో దేవుడిని మనం తృణీకరించినట్లయితే బెల్షాజరు జీవితంలో ఎలాంటి విపత్తు వచ్చిందో అలాంటి విపత్తులోనికి మనం వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము దేవుడిచ్చిన మన స్థితిని బట్టి గర్వపడటానికి ఏమాత్రం కూడా వీలు లేదు. గర్విష్ఠుల ఇంటిని ఆయన నాశనం చేయనని దేవుని వాక్యం. నాశనమునకు ముందు గర్వము నడిచినని దేవుని వాక్యం. ఇక్కడ చూడండి, ఒక మాట ఉంది, మంచి మాట. దానియేలు 4:37. ఎలాగ నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములన్నీ న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచుచున్నాను అన్నాడు నెబుకద్నెజరు. నెబుకద్నెజరు పశువులు గడ్డి తినే వారికి వెళ్ళిపోయాడు. దేవుడు క్షమించాడు. దేవుడు క్షమించిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే మరలా తన రాజ్యాన్ని తనకిచ్చాడు. ఇచ్చాడు కాబట్టి తన గర్వాన్ని బట్టి అతను ఏం చేశాడంటే రియలైజేషన్ అవుతూ ఉన్నాడు. ఇదిగో ఏ దేవుని యొక్క వశాన్ని మన మార్గంలో ఉన్నావో, ఏ దేవుడు పరలోకానికి రాజు అయి ఉన్నాడో ఆయన మార్గంలో మనం నడుచుకోకపోతున్నట్లయితే గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడని ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచుచున్నాడు. మరి తండ్రి అయిన నెబుకద్నెజరు తనకు బుద్ధి వచ్చిన తర్వాత దేవుని స్తుతించాడు, దేవుని గణపరిచాడు. ఆయన మార్గాలన్నీ కూడా న్యాయములను ఒప్పుకున్నాడు. గర్వముతో ఉన్నందుకు దేవుడు ఏం చేశాడో కూడా ప్రతిదీ తన కుమారుడైన బెల్షాజరుకు చెప్పాడు. ఈ అన్ని విషయాలు తెలిసినా కూడా బెల్షాజరు ఏం చేశాడంటే తన మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటే. అంటే గర్వం యొక్క తుది ఏమిటంటే దేవుని కంటే మనం ఎక్కువగా మనలను హెచ్చించుకోండి. గర్వం యొక్క పరాకాష్ట మన ఇల్లు ఓడ్చబడటానికి, మన జీవితంలో నాశనం రావటానికి ప్రథమ కారణం ఏమిటంటే గర్వం. ఏదేను వనములో జరిగిన మొట్టమొదటి పాపం ఏమిటంటే గర్వం. అంటే దేవుని కంటే ఎక్కువగా ఉండాలని సాతాను చెప్పిన మాటలు విని, ఇదిగో మీరు దేవతల వల్లే అయిపోతారు, దేవుని కంటే ఎక్కువైన జ్ఞానం వచ్చేస్తుంది, దేవునితో సమానంగా మీరు ఉంటారనేటప్పటికి ఏం జరిగిందంటే మరి అవ్వ జీవితంలో గర్వం వచ్చేసింది. గర్వం వచ్చేసి దేవుని యొక్క మాటను తృణీకరించి ఆ పండు తినటం వల్ల తన ఇల్లు ఏమైందంటే నాశనం అయిపోయింది. ఏదైనా వనంలో సమృద్ధి కలిగి, ఏదైనా వనంలో మంచి దేవుని యొక్క పరిస్థితులు కలిగి జీవించవలసిన ఆ స్థలాన్ని విడిచి వారు ఏం చేశారంటే బయటకు నెట్టివేయబడి చెమటతో వారు సంపాదన చేసుకునే స్థితిలోనికి నడిపించబడ్డారు. కాబట్టి క్రైస్తవులమైన మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్వపడటానికి వీలు లేదు. మన నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. గర్వంతో మన ఇల్లు నాశనం అవుతుంది. దేవుడు చెప్పిన మాట ఏమిటంటే గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడు. కాబట్టి మనం గర్వం లేకుండా దేవుని కంటే ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలనే ఆశ మనకు ఉండకూడదు. సాతాను గురించి మనం ఆలోచన చేసినట్లయితే లూసిఫర్ ఏం చేశాడంటే దేవుని కంటే ఎక్కువగా ఉత్తర దిక్కున సభాపర్వతం మీద దేవుని యొక్క సింహాసనం కంటే ఎత్తైన ప్రదేశంలో నా సింహాసనాన్ని వేసుకోవాలని వాడు మనసులో అనుకున్నాడు. ఎప్పుడైతే మనసులో అనుకున్నాడో పరలోకం నుంచి వాడు అగాధంలోనికి పోయివేయబడ్డాడు.
తేజో నక్షత్రమా, వేగు చుక్క, నువ్వు ఎక్కడి నుంచి తోయివేయబడ్డావు? దేవుని యొక్క పరలోకపు స్థితి నుంచి మరి పాతాళంలోనికి గర్వం చేత లూసిఫర్ త్రోయబడ్డాడు. ఏదైనా వనములో నుంచి, దేవుని యొక్క సన్నిధిలో నుంచి ఆదామావలు బయటకు తోసివేయబడ్డారు. కాబట్టి గర్వముతో ఉన్నవారిని ఆయన అనపశక్తుడని, అతిశయములో ప్రవర్తించే వారిని ఆయన అనపశక్తుడిని మనం జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేయాలంటే దేవుని కింద, దేవుని అధికారం కింద, దేవుని ఆజ్ఞ కింద లోబడి జీవించడానికి మనం ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలి. పౌలు అంటాడు, నా అతిశయం ఏమి లేదు కానీ కేవలం నా అతిశయం ఏమిటంటే సిలువ వేయబడిన క్రీస్తే నా అతిశయం అంట. సిలువే నా అతిశయం అంట. అనగా శ్రమలలో, దేవుని యొక్క ఆ సన్నిధిలో, దేవుని యొక్క అధికారంలో నా జీవితాన్ని నడిపించుకుంటమే దేవుడు నాకు ఇచ్చిన స్థితి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి బెల్తెషాజరు విషయంలో చేసిన తప్పులు మనం ఏమి కూడా చేయకుండా ఉండటానికి మనము జాగ్రత్త పడాలి. ఆ తర్వాత వెంటనే తన అవిధేయతను బట్టి దేవుని యొక్క తీర్పు వచ్చేసింది. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరిచేయి వచ్చి ఈ రాతను రాసినది ఏమనగా మెనే మెనే టెకిల్ ఉపాసిన్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాడు. దేవునికి వ్యతిరేకంగా మనం జీవించినట్లయితే, అతి భోగాన్ని మనం ప్రదర్శించినట్లయితే, అధికార దుర్వినియోగానికి మనం పాల్పడినట్లయితే, దేవుని ప్రతిష్ఠితమైన అవయవాలుగా ఉన్న మనము మన శరీర అవయవాలతో దేవునికి విరోధముగా మనం ప్రవర్తించినట్లయితే, భక్తిహీనతలో మనము కొనసాగినట్లయితే, గర్వంతో మనం కొనసాగినట్లయితే, బెల్తెషాజరుకి వచ్చిన ఆ తీర్పు ఏమిటంటే మెనే మెనే టెకిల్ ఉపార్షి. మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించి. దేవుని బిడ్డలారా, చాలా కఠినమైన మాటలు ఇవి. దేవునికి విరోధంగా మనము గనక గర్వాన్ని గనక ప్రదర్శిస్తే ఏమవుతుందంటే దేవుడు మన లెక్కను చూసి ముగించే పరిస్థితి మనకు కనబడుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మంచి ఎగ్జాంపుల్. సమూయేలు మొదటి గ్రంథము. దేవుడు లెక్కను ఎలాగ ముగిస్తాడు? దేవుడిచ్చిన ఆయుష్లో మనం జాగ్రత్తగా ఉండకపోతే, దేవునికి విరోధంగా మనం ప్రవర్తించినట్లయితే, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతల విషయంలో, దేవుడు మనకిచ్చిన అధికారం విషయంలో దేవుడు తన లెక్కను ఎలాగా ముగిస్తాడో 24వ వచనం నుంచి 27వ వచనం. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 24 నుంచి 27 వరకు. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకుంటుంది. కాబట్టి నీవు నా పాపములను పరిహరించి నేను యెహోవాకు మొక్కుకున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొని. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞలను విసర్జించదు గనుక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకున్నందున అది చినిగని. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడు. 35వ వచనంలో చూసినట్లయితే, సౌలు బ్రతికిన దినములన్నిటి సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు కానీ సౌలును కూర్చి దుఃఖాక్రాంతుడైన మరియు తానును సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించినందుకు యెహోవా పశ్చాత్తాపపడి. ఆలోచన చేయాలి. గాడిదలు కాసుకునేవాడండి సమూయేలు. మన సౌలు గాడిదలు కాసుకునేవాడిని తీసుకొచ్చి సమూయేలు ఏం చేశాడంటే దేవుని చిత్తంలో ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా అభిషేకించాడు. సౌలు చాలా తప్పులు చేశాడు. ఇక్కడ చేసిన తప్పులు ఏమిటంటే, నువ్వు యుద్ధానికి వెళ్తా ఉన్నావు కాబట్టి ఆ యుద్ధంలో ఏవైతే ఉన్నావో అవన్నింటినీ కూడా నువ్వు సర్వనాశనం చేసేది, ఏమాత్రం కూడా దేన్ని కూడా ఇంటికి తెచ్చుకుంటానికి వీలు లేదన్నాడు.
ఆ వీలు లేదన్నప్పుడు మన వాడు ఏం చేశాడంటే బలమైన ఎద్దులు, బలమైన దూడలు ఇవన్నీ తినేదానికి ఏం చేశాడంటే శరీరాశకి వెళ్ళిపోయి దేవుని యొక్క మాటను తృణీకరించినప్పుడు వెంటనే సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. ఇదిగో సమూయేలు, నేను సౌలుని రాజుగా అభిషేకించాను, ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా ఉండేదానికి ఆదిక్షణ ఇచ్చాడు. అయితే అతను నా మాట వినలేదు, నేను ఏదైతే చెప్పానో దాన్ని చేయలేదు. కానీ అతను ఏం చేశాడంటే నాకు విరుద్ధంగా నా మాటను తృణీకరించాడు. వెంటనే వెళ్ళి నువ్వు ఈ విషయాలన్నీ కూడా సౌలుకు చెప్పంటే సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చినప్పుడు ఏంటి మాటలు వినపడుతున్నాయి, రంకెలు వినపడుతున్నాయి, పశువుల యొక్క గోల ఉందంటే ఏమీ లేదు ప్రభు, ఏమీ లేదు సమూయేలు గారు, దేవునికి అర్పణ చేయడానికి బలమైన వాటిని తీసుకుని వచ్చానని అక్కడ అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పినప్పుడు సమూయేలుకు అర్థమైపోయి ఇదిగో దేవుడికి ఇచ్చిన ఆధిక్యతను నీవు చెడగట్టుకున్నావు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించును. బలులు అర్పించడం కంటే ఆజ్ఞలను గైకొన్నట్టు, పొట్టోలు కొవ్వు అర్పించడం కంటే మాట వినుటే శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదు చెప్పుట పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహములను గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించదు గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించునని చెప్పేశాడు. దేవుని మాట వినకుండా గర్వంతో దేవుడు ఏం చేస్తాడులే, ఈ దూడలను తీసుకొస్తే ఏం చేస్తాడులే, నేను అభిషేకింపబడిన వాడిని కదా అనే గర్వం. క్రైస్తవులు కూడా ఈ గర్వం ఉంటూ ఉంటారు. ఇదిగో నేను బాప్తిస్మం పొందాను, దేవుని యొక్క కుమారుడిగా పిలువబడ్డాను. కొంతమంది ఏమంటారంటే మా భారతిని ఒక్కొక్కసారి తిడుతూ ఉంటారు. మా భారతి అంటూ ఉంటుంది, డాడీ నేను బాప్తిస్మం పొందాను, నన్ను తిట్టకూడదు కదా. ఇలాంటి వెపన్స్ కూడా మనము ప్రయోగిస్తూ ఉంటాం. దేవుడు ఏమంటున్నాడంటే బలులు అర్పించుట కంటే తాను సెలవిచ్చిన మాట గైకొనుట దేవునికి సంతోషం. ఒకవేళ అలా గైకొనకుండా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడితే ఉంటే దేవుని మీద తిరుగుబాటు చేసినట్లు అది సోద చెప్పుడుతో సమానం. అంటే నీ మాటలు ఏ విధముగాను కూడా ఉపయోగం లేని నిష్ప్రయోజనం. సోద అంటే ఏమిటంటే నిష్ప్రయోజనం, దానివల్ల ఏ విధమైన ప్రయోజనం లేదు. కాబట్టి వెంటనే తన పాపాన్ని గ్రహించాడు. పాపాన్ని గ్రహించిన తర్వాత పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలని, యెహోవాకు బలి అర్పించాలని నాతో కూడా రమ్మని సమూయేలుని అడిగాడు. సమూయేలు నోనో, నువ్వు దేవునికి విరోధంగా నువ్వు ప్రవర్తించావు కాబట్టి, ఆయనను విసర్జించావు కాబట్టి, ఆయనను గణపరచలేదు కాబట్టి నిన్ను కూడా ప్రభు విసర్జించాడు. నీ రాజ్యాన్ని తీసి వేరొకరికి ఇచ్చేస్తా అన్నప్పుడు ఏమైందంటే సౌలు ఏం చేశాడంటే తన మూర్ఖత్వం చెప్పిన రాజుకున్న అధికారాన్ని బట్టి దుర్వినియోగం చేయటానికి గర్వంతో ఏం చేశాడంటే తనను అభిషేకించిన సమూయేలు యొక్క దుప్పటి చెంగిన లాగాడు. బెల్షాజరు ఎలాగైతే పవిత్రమైన వస్తువులను అపవిత్రమైన ద్రాక్షారసం పోసి ఎలాగైతే దాన్ని దుర్వినియోగం చేశాడో రాజు అయిన బెల్షాజరు, ఇలాగ ఇక్కడ కూడా సౌలు అయిన మరి రాజు ఏం చేశాడంటే తనని అభిషేకించిన సమూయేలు యొక్క దుప్పటి చెంగు అనగా అభిషేకింపబడిన వస్త్రము, దేవుడిచ్చిన వస్త్రం అది దుప్పటి చెంగు. కాబట్టి ఆ చెంగును పట్టుకుని లాగినప్పుడు ఏమైందంటే ఆ చెంగు చిరిగిపోయిన తర్వాత వెంటనే ఏమన్నాడంటే నీవు చేసిన తప్పును బట్టి నీ రాజ్యాన్ని నీ చేతిలో నుంచి లాగిపడేసిన ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన అబద్ధమాటుడు, పశ్చాత్తాపపడుడు. ఒకవేళ నువ్వు రాజు అని అనుకుంటున్నావేమో, నన్ను బట్టే ఇశ్రాయేలు బ్రతుకుతున్నారని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఇశ్రాయేలుకి ఆధారమైన వాడు మానవ రాజు కాదు, దేవాది దేవుడైన దేవుడే ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు. ఆయన నరుడు కాదు కానీ దేవుడు. కాబట్టి నువ్వు చేసిన అబద్ధం విషయంలో, నువ్వు చేసిన తిరుగుబాటు విషయంలో, నువ్వు చేసిన అతిక్రమం విషయంలో ఆయన పశ్చాత్తాప పడడు. అంటే ఆయన ఇచ్చిన మాట, నిన్ను ఏదైతే విసర్జిస్తానని అన్నాడో, నీ లెక్క తేలుస్తానని ఏదైతే చెప్పాడో, కాబట్టి నీ లెక్క తేలుస్తాడు. ఇక నువ్వు ఎన్నిసార్లు నువ్వు బ్రతిమాలినా మరలా నువ్వు రిస్టోర్ అయ్యే అవకాశం, మరలా రాజు అయ్యే అవకాశం లేదు. ఆయన చెప్పిన మాట ఎప్పటికీ కూడా ఆయన మరలా తిరిగి వెనకకు తీసుకోడని చెప్పి అక్కడ ఏమన్నాడంటే ఎంత బాధపడితే మరి మొట్టమొదటి రాజు అయిన సౌలు యొక్క రాజ్యాన్ని అతని చేతిలో నుంచి దేవుడు తీసివేశాడు. అసలు సౌలుని ఎందుకు రాజుగా ఇశ్రాయేలీయులకు మొట్టమొదటిగా నేను ప్రతిష్ఠించానని దేవుడు ఏం చేశాడంట పశ్చాత్తాపడ్డాడు.
అక్కడ పైన ఏముంది? ఆయన నరుడు కాదు, పశ్చాత్తాపడ్డానుంది. కానీ ఇక్కడ ఏమనుంది? ఇశ్రాయేలీయులకు సౌలును రాజుగా నియమించినందుకు యెహోవా పశ్చాత్తాపడ్డాడు. ఇక్కడ ట్రాన్స్లేషన్లో వచ్చిన మిస్టేక్ ఉంది. దేవుడు ఎవరి గురించి పశ్చాత్తాపడ్డా కానీ ఇక్కడ ఏమనుందంటే, హిబ్రూ కాంటెక్స్ట్లో మనం చూసినట్లయితే, అరమైక్ భాషలో మనం చూసినట్లయితే దేవుడు ఏం చేశాడంటే దుఃఖము పొందినని ఉంది. అంటే సౌలును రాజుగా అభిషేకించినందుకు, ఇశ్రాయేలుకు రాజుగా అతన్ని నియమించినందుకు దేవుడు ఏం చేశాడంటే దుఃఖము నొందాడట. సేమ్ ఇదే మాట మనకి ఆదికాండం, మీకు అర్థమయ్యేదానికి ఆదికాండం 6వ అధ్యాయం ఒకసారి చూడండి. ఇదే మాట హిబ్రూ కాంటెక్స్ట్లో ఆ పశ్చాత్తాపండి అనే మాటను, అదే పదాన్ని అక్కడ ఉపయోగించాడు. 6వ అధ్యాయంలో ఉందండి. 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొని. నరులను చేసినందుకంట దేవుడు వారి బలత్కారాన్ని బట్టి, వారి అతిక్రమాన్ని బట్టి, వారు చేసిన క్రియలను బట్టి దేవుడు హృదయములో నొచ్చుకుని ఆయన బాధపడ్డాడట. అలాగే సౌలు చేసిన విషయాన్ని బట్టి దేవుడు ఏం చేసిందంటే తన హృదయములో నొచ్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, మనం చేసే పాపాలు లేదా మనం ప్రవర్తించే విపరీతమైన తీరు దేవుని హృదయాన్ని దుఃఖపరిచేదిగా, దేవుడు నొచ్చుకునే విధంగా, అంత తీవ్రమైన స్థితిలోనికి లేదా తీవ్రమైన గర్వములోనికి, తీవ్రమైన అపవిత్రతలోనికి, తీవ్రమైన అధికార దుర్వినియోగంలోనికి, తీవ్రమైన అతిశయంలోనికి మనం వెళ్ళిపోతున్నామా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుడిచ్చిన ఆయుష్ కంటే మనం ముందు వెళ్ళిపోతున్నామంటే ఈ లెక్కల్లో ఎక్కడో మనం తేడా చేసినట్టు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే బెల్షాజర్ విషయంలో ఏమనంటే, మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాడు. గాడ్ క్లోజ్ ద స్టోరీ. దేవుడు మూసివేసిన దాన్ని ఎవడు తెరవలేడు, దేవుడు తెరిచిన దాన్ని ఎవడు మూసివేయలేడు. బెల్షాజర్ యొక్క ప్రభుత్వాన్ని, బెల్షాజర్ని ఏం చేశాడంటే ప్రభు ఏం చేశాడంటే లెక్క చూసి బెల్షాజర్ యొక్క చాప్టర్ని ముగించాడు. మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూయగా నీవు తక్కువగా కనబడింది. టెకెల్. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ప్రభువు పరలోకం నుంచి నరులను దృష్టిస్తూ ఉన్నాడంట. ఎవరెవరు ఏం చేస్తున్నారో ప్రతిదీ కూడా ఆయన లెక్కలు వేస్తూ ఉన్నాడట. కాబట్టి ప్రభు యొక్క పరిశుద్ధతలో, ప్రభు యొక్క కుమారులుగా పిలువబడుతున్న మనము, ప్రభు యొక్క ఆత్మను, ప్రభు యొక్క దత్తపుత్రులుగా జీవిస్తున్న మనము ఆయన త్రాచులో మనం చూసినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధతకు, దేవుని కుమారులుగా ఉండటానికి సరిపోయేంత పవిత్రమైన స్థితిలో మన జీవితాలు గడుస్తున్నాయా లేదా? ఎలాంటి స్థితిలో మనము జీవిస్తూ ఉన్నాం? దేవుడు మనలను త్రాసులో తూచినప్పుడు ప్రభు యొక్క పరిశుద్ధత, ప్రభు యొక్క క్రియలు, ప్రభు యొక్క మాటలు, ప్రభు యొక్క ఆలోచనలు ఇవన్నీ ఒక త్రాసులో పెట్టి మన యొక్క ఆలోచనలు, మన యొక్క క్రియలు, మన యొక్క పరిశుద్ధత ఇదంతా ఒక తక్కిడిలో వేరే చోట మనం పెట్టినప్పుడు, ఒకే తక్కిడిలో 2 పళ్ళల్లో పెట్టినప్పుడు ప్రభు యొక్క తూకానికి మన జీవితం యొక్క తూకము సరిపోతుందా లేదా? లేదా ప్రభు యొక్క స్థితికి, మన స్థితికి ఏదైనా తక్కువ కనిపిస్తుందా? మనం చెక్ చేసుకుంటా ఉండాలి. టెకెల్ అనగా దేవుడు తూచినప్పుడు మన యొక్క తూకం ఎలా ఉంది? దేవుని యొక్క తూకానికి అనగా దేవుని యొక్క నీతికి, దేవుని యొక్క యథార్థతకు, దేవుని యొక్క పవిత్రతకు, దేవుని యొక్క పరిశుద్ధతకు మన యొక్క స్థితి ఇటేపు పళ్ళెంలో పెట్టినప్పుడు 2 సమానముగా సరితూగుతున్నవా లేవా? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేదంటే దేవుడు మన యొక్క లెక్క ముగించేదానికి ఆయన సిద్ధపడతాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 31వ అధ్యాయము
7వ వచనం. 6 నుంచి చదవండి. నేను యథార్థుడై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. చాలు 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 చాలు. ఈ ధైర్యం మనకుందా? ఈ ధైర్యం మనకుందా? యోబు మాట్లాడుతూ ఉన్నాడు, శ్రమల్లో ఉండగా యోబు మాట్లాడుతూ ఉన్నాడు, నేను యథార్థవంతుడై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమైనది ఏదైనా నా చేతులకు తగిలిన ఎడల. చెప్పుకుంటా ఉన్నాడు, తన యథార్థతను దేవుని దగ్గర బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యోబు ఆశీర్వదింపబడటానికి, శ్రమంలో నుంచి ఆయన దేవుని యొక్క కృపను పొందటానికి కారణం ఏమిటంటే ఆయన యొక్క యథార్థత, ఆయన యొక్క నీతి, ఆయన యొక్క ప్రేమ అనుభవించిన వాడిగా ఏమంటున్నాడంటే, ప్రభువా ఇదిగో న్యాయమైన తాసులో ఆయన నన్ను తూచునుగా కంటున్నాడు. దేవుని బిడ్డలారా, యోబు లాంటి యథార్థమైన స్థితిలోనికి మనము నడిపించబడాలి. మామూలు తక్కిడిలో చూస్తే ఏమైనా తేడా వస్తుందని దేవుని యొక్క తక్కిడే, దేవుని యొక్క త్రాసు అది యథార్థమైన త్రాసు. కాబట్టి యథార్థమైన త్రాసులో ప్రభా నన్ను తూయి ప్రభా, నేను యథార్థవంతుడినో కాదో నువ్వు ఒకసారి చెప్పు ప్రభా. దావీదు అంటాడు, ప్రభా నీకు ఆయాసకరమైన మార్గములు ఏమైనా నా హృదయంలో ఉన్నవాబో నన్ను పరిశోధించి పరిశీలన చేసి నన్ను సరిచేయి ప్రభువా. ఎప్పుడైనా ఈ ప్రార్థన మనం చేస్తా ఉన్నామా? ప్రభువా నీవు తక్కిడిలో తూచినప్పుడు, త్రాసులో తూచినప్పుడు, ప్రభా నేను యథార్థవంతుడిగా కనపడేదానికి నా హృదయంలో ఏదైనా చెడ్డ ఆలోచన ఉన్నవేమో, భక్తిహీనత ఏమైనా ఉందేమో, అతిశయం ఏదైనా ఉందేమో, అతి భోగం ఏదైనా ఉన్నామో ప్రభా, అపవిత్రమైన స్థితి ఏదైనా నా జీవితంలో ఉందేమో ప్రభా, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో పరిశీలించి పరిశోధించి ప్రభా నన్ను సరిచేయమని ఎప్పుడైనా ప్రార్థన చేశామా? ప్రభా నీ తక్కిడిలో చూసేటప్పటికి ప్రభా నేను ఎలా కనపడుతున్నాను ప్రభా. ఇదే మాట కీర్తనలో త్రాసు గురించి మాట్లాడుతూ ఉంటాడు దావీదు కూడా. అక్కడ అదే మాటలు, ప్రభా నీ త్రాసులో నేను త్రూగేదానికి ప్రభా, నీ కొలతలలో నేను ఉండేదానికి ప్రభా నన్ను సరిచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువు మన లెక్కను, మన జీవితాన్ని ప్రభువు యొక్క జీవితముతో మన జీవితాన్ని ఆయన యొక్క తీర్పులో, ఆయన తక్కిడిలో తోస్తాడు. ఒకవైపు ప్రభువైన యేసుక్రీస్తు వారు తక్కిడిలో ఉంటారు, ఒకవైపు మన జీవితము, మన నీతి, మన క్రియలు, మన యథార్థతలు ఒక పళ్ళెంలో ఉంటాయి. తండ్రి అయిన దేవుడు ఇలాగ తూచేటప్పటికి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కుమారుడిగా, ఆయన రక్తంలో కడగబడిన వాడుగా, ఆయనలో విశ్వాసం ఉంచిన వారంగా ప్రభు యొక్క తక్కిడిలో దేవుని యొక్క పరిశుద్ధతతో, క్రీస్తు యొక్క ఆ సత్యముతో మన యొక్క సత్య జీవితాన్ని ఆయన సరిచేసినప్పుడు సరిపోయే విధంగా మన జీవితం ఉండాలి. బెల్షాజరు విషయంలో దేవుడు చూసినప్పుడు బెల్షాజరు ఏం చేశాడంటే ఆయన లెక్కలకు కొద్దిగా తక్కువగా కనపడ్డాడు. పేరేసనగా నీ రాజ్యము నీ యొద్ద నుంచి విభాగింపబడి మాదీలకు పార్సీలకు ఇవ్వబడును. బెల్షాజరు ఆజ్ఞగా వారు దానియేలును ఓదారను వస్త్రములు తొలగించి అతని మెడను బంగారపు హారం వేసి ప్రభుత్వం చేయుట్లో అతడు 3వ అధికారి అని చాటించేది. ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షాజరు హతుడాయని. దేవుని బిడ్డలారా, విభాగింతం అంటే ఏమిటంటే మరణం. ఆత్మ శరీరము ఎప్పుడైతే వేరైపోతుందో అప్పుడు మరణం. ఆత్మ శరీరము కలిసి ఉంటేనే జీవితము, మనిషి యొక్క మనుగడ. అలా కాకుండా మరి ఆత్మ నుంచి శరీరము విడిపోయినప్పుడు ఏమవుతుందంటే మనం మరణించే స్థితిలోనికి నడిపింపబడతాం. పేరేసనగా నీ రాజ్యము నీ యొద్ద నుంచి విభాగింపబడి మాదీలకు పార్షీలకు ఇవ్వబడు. దేవునికి వ్యతిరేకంగా మనం జీవించినట్లయితే మన రాజ్యం అనగా మన ప్రాణము మన యొద్ద నుంచి విభాగింపబడి సాతాను యొక్క పాతాళంలోనికి వెళ్ళిపోతాం.
గాడ్ విల్ డివైడ్ ద ఫ్లెష్ అండ్ సోల్ ఇఫ్ యు ఆర్ ఎగ్నెస్ట్ టు గాడ్. దేవునికి వ్యతిరేకంగా కనుక జీవించినట్లయితే దేవుడు మనల్ని విభాగించే పరిస్థితి మన ముందుందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తికేమో ఇక్కడ ఏమైందంటే దేవుని యొక్క అధికారం ఉంది. అందుకని ఏమంటాడంటే, నీ దానములు నీ యొద్ద ఉంచుకును, నీ బహుమతులు మరి ఎవరికైనా ఇవ్వము. అయితే నేను ఈ రాతను చదివి దాని భావమును నీకు తెలియజేసేదను. నువ్విచ్చే బంగారం ఏం అవసరం లేదు, నువ్విచ్చే ఆహారాలు నాకు అవసరం లేదు, కానీ దేవుని యొక్క స్థితిని నువ్వు తెలుసుకోవాలని, దేవుని యొక్క ప్రేమను నువ్వు తెలుసుకోవాలని, దేవుడు ఏదైతే ఉగ్రత నీ జీవితంలో రాసి ఉంచాడో దాన్ని ఏం చేస్తానంటే నీకు బయలుపరుస్తానని బెల్షాజరుకి ఏం చేశాడంటే దేవుని యొక్క ఉగ్రతను దానియేలు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన ఆయుష్లో దేవునికి ఆశీర్వాదకరంగా మన జీవితాలను నడిపించుకునేదానికి మనం ప్రత్యేకమైన వేరుపరచబడిన జీవితంలోనికి మనం నడిపించబడాలి. ఈ లోక జీవితం కాదు, కానీ ప్రభువు ఏదైతే మనల్ని పిలిచాడో, ఏదైతే మనల్ని ప్రత్యేకించాడో, ఆయన రక్తం ద్వారా, ఆయన శిలువ యాగం ద్వారా ఆ స్థితిలోనికి మనము నడిపించబడాలి. అలా కాకుండా దేవునికి వ్యతిరేకమైన స్థితిలో అతిభోగం ప్రదర్శించిన, ప్రతిష్ఠితమైన మన శరీర భాగాలను దుర్నీతికి సాధనాలుగా ఉపయోగించిన, దేవుణ్ణి ఎరగకుండా భక్తిహీనతతో ఆయన ఆజ్ఞలను తృణీకరించిన, అతిశయపడిన, గర్వపడిన, దేవుని యొక్క అధికారాన్ని తీర్పును తక్కువ చేసి మనం నడుచుకున్న, దేవుని కంటే ఎక్కువగా మనం మనల్ని హెచ్చించుకున్న, గాడ్ విల్ ఎండ్ అవర్ స్టోరీ. దేవుడు మన యొక్క కథను ముగించేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే, దేవుడు ఏదైనా సమస్యలు పెట్టినప్పుడు ఏం చేయాలంటే, దేవుడు ఏదైనా భయాన్ని పెట్టినప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుడు ఎందుకు నా హృదయంలో ఈ భయాన్ని పెట్టాడో, దేవుడు ఎందుకు ఈ కలవరాన్ని పెట్టాడో, నేను సరి చేసుకోవాల్సిన విషయం ఏదైనా ఉందేమో, ఎందుకు దేవుడు అనారోగ్యాన్ని ఇచ్చాడో, ఎందుకు దేవుడు ఈ విషయాన్ని నా జీవితంలో అనుమతించాడో అని మనం గుర్తెరిగి, దేవుడు మన కథ ముగించక ముందే మన జీవితాన్ని మనము సరి చేసుకోవాలి. ఇది దేవుని యొక్క ప్రేమ. యోబు గ్రంథంలోనే ఒక మంచి మాటలు ఉన్నాయి. 33వ అధ్యాయము 16 నుంచి 18 వచనం అయిపోయింది ప్రశ్న. నరులు గర్విష్ఠులు కాకుండానట్లు, తాను తలచిన కార్యము వారు మానుకున్నట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు, ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము స్థిరపరచును, సిద్ధపరచును. ప్రియదేవుని బిడ్డలారా, మనం గర్విష్ఠులు కాకుండా, మనం చేయవలసిన చెడ్డ పనులు చేయకుండా మానుకున్నట్లు, మనము గోతులోనికి పోకుండా మనల్ని కాపాడుకున్నట్లు, కత్తి వలన నశింపకుండా మన ప్రాణమును తప్పించుకున్నట్లు, ఆయన మన చెవులను తెరవజేయును, వారి కొరకు ఆయన ఉపదేశము ఆయన సిద్ధపరచును. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క మాటే, దీనివల్ల నేను సరి చేసుకోవాలి, నేను రక్షింపబడేదానికి, నేను గోతులో పోకుండా ఉండేదానికి, నేను కత్తి వలన నశింపకుండా ఉండేదానికి, సాతాను యొక్క ఉగ్రత నా జీవితంలో రాకుండా, శోధనలో పడకుండా ఉండేదానికి దేవుడు నా చెవులను తెరవజేశాడు. ఈ మాట ద్వారా నేను నా యొక్క మనస్సును సరి చేసుకునేదానికి, నా ప్రవర్తనను నేను ప్రభువు యొక్క ఆ మాటలో స్థిరపరచుకునేదానికి, ఆయన పవిత్రంలో కొనసాగేదానికి దేవుడే ఈ ఉపదేశములు బెల్షాజరు ద్వారా, సమూయేలు ద్వారా, అలాగే మరి సౌలు ద్వారా దేవుడు నా కన్నులను తెరవజేశాడు, నా హృదయాన్ని తెరవజేశాడని, ఈ ఉపదేశం నా కొరకే దేవుడు నాకు సిద్ధపరిచాడని మనం ఏం చేయాలంటే, బెల్షాజరు విషయంలో ఏ అవిధేయతలు ఉన్నాయో ఆ ప్రతి విధమైన అవిధేయతలను మనం ఏం చేయాలంటే సరి చేసుకుని, మన లెక్కను మనం సరి చేసుకుంటే దేవుడు మన లెక్కను సరిచేసి ఆయన కృపలో మనలను బలపరిచే దేవుడుగా ఉన్నాడు. ఆయన ప్రేమామయుడు, ఆయన దీర్ఘశాంతం ఆయన వహిస్తూ ఉంటాడు. మనం ఎన్ని తప్పులు చేసినా అనేక సార్లు ఆయన మనకు ఛాన్స్ ఇస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా
మనము దేవుని వాక్యాన్ని మరి పెడచెవిని పెట్టినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి మన జీవితాన్ని ముందుగానే ఆయన ముగించే దేవుడుగా ఉన్నాడని మనం గుర్తెరిగి ఆయన అధికారమును ఆయన తీర్పును గమనించి ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించేదానికి మనం ముందుకు కొనసాగిపోవాలి. 2 మాటలు ఎక్స్ప్లెయిన్ చేయను కానీ సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. నోట్ చేసుకోండి. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. ఇంకా పైకి వెళ్ళినట్లయితే ఒక మాట ఉంది 16వ వచనం. ఆజ్ఞలను గైకొనివాడు తన్ను తాను కాపాడుకునేవాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. ఈ మాట వినడానికే చాలా కష్టంగా ఉంది. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును, ఆజ్ఞలను గైకొనివాడు తన్ను తాను కాపాడుకును. 4వ అధ్యాయం సామెతల్లోనే అయిపోయింది. 13వ వచనం ఒకసారి చదవండి. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము కనుక దానిని పొందియుండు. ఇందాకేమన్నాడు? మనము గోతులోనికి పోకుండా ఆయన ఉపదేశాన్ని ఏం చేస్తాడంట? సిద్ధపరుస్తాడంట. మన చెవులను ఆయన తెరవజేస్తాడంట. ఇక్కడ చూస్తే ఉపదేశమును విడిచిపెట్టక, ఏదైతే విన్నావో ఆ ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దానిని పొంది. ఇది దేవుని ప్రేమ. కాబట్టి బెల్షాజర్ లాగా మన జీవితం అవ్వకుండా ఉండేదానికి దేవుడు ఏదైతే ఉపదేశం ఇచ్చాడో, దేవుడు ఏదైతే మన చెవులను తెరవజేసి ఆయన ఆజ్ఞలను బోధించాడో ఆ బోధ విని మనం ఏం చేయాలన్నమాట? దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఉపదేశాన్ని గట్టిగా పట్టుకుంటే అది మనకి ఏం చేస్తుందంటే జీవము. ఉపదేశమే జీవం. దేవుని యొక్క మాటే మనకు ప్రాణము. నరుడు దేని వల్ల బ్రతుకుతాడంటే దేవుని నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. ఆహారం వల్ల కాదు, కానీ ఆయన నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. ఆ మాటే మనకు జీవం కనుక దాన్ని మనం పొందుకుంటానికి మనం ప్రయత్నించాలి. అనగా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాలి. ఒకవేళ ఎవరైనా ఇంకా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించకపోతే, ఆ జీవాన్ని పొందుకోకపోతే, ఇప్పుడు దేవుని యొక్క ఉపదేశం మన కొరకు దేవుడు తెరవజేశాడు కాబట్టి, మన కనులను మన చెవులను తెరవజేసి మన హృదయాన్ని తెరవజేశాడు కాబట్టి, ఈ ఉపదేశం ద్వారా మన జీవితాన్ని మనము సరిచేసుకుని ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన నిత్య జీవంలో మనం బ్రతికేదానికి దేవుడు మనలను ఆశీర్వదించి ఘనపరిచి తన యొక్క ప్రేమలో మనలను స్థిరపరచునుగాక. ఆమేన్.